తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఫిబ్రవరి 1 నుంచి ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ ను నిషేధించాలని, దానికి అనుగుణంగానే ముందుగా ప్రభుత్వ కార్యాలయం నుంచే ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తున్నామని భీమవరం తహసీల్దార్ రావి రాంబాబు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయానికి స్టీల్ గ్లాస్, ప్లాస్కో, స్టీల్ కప్పులు, ప్లేట్లను అందించారు. తహసీల్దార్ రాంబాబు మాట్లాడుతూ అన్ని కార్యాలయాల్లోనూ ప్లాస్టిక్ వస్తువులు నిషేధించి స్టీల్ వస్తువులను వినియోగించాలని అన్నారు. ప్లాస్టిక్ నిషేధాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ నాగరాణి ముందుగా వారి కార్యాలయంలో అన్ని శాఖల్లోని స్టీల్ వస్తువులను ఏర్పాటు చేశారని, అదే స్ఫూర్తితో ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, హోటల్స్లోనూ దాతలు సమీకరించి స్టీల్ వస్తువులను, గుడ్డ సంచులను అందిస్తామన్నారు. మన ఆరోగ్యం కోసమే ప్లాస్టిక్ నిషేధం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ఈ నాగార్జున, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎం నాగభూషణ్ రావు, సీనియర్ అసిస్టెంట్ వెంకట్రావు, వీఆర్ఓ, ఇతర సిబ్బందులు పాల్గొన్నారు. శ్రీయుత జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు మరియు మన జాయింట్ కలెక్టర్ వారి ఉత్తర్వుల మేరకు ఈ ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి మన భీమవరం పట్టణం నందు, అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో కూడా ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించడానికి నిర్ణయం కైకొనబడింది. అందులో భాగంగా ఈ స్వచ్ఛంద సేవా సంస్థకి సంబంధించిన రంగసాయి వారు మా కార్యాలయాల నందు, ఇతర హోటల్స్ నందు స్వచ్ఛందంగా ఈ స్టీల్ బాటిల్స్కి సంబంధించి ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఇక తహసీల్దార్ కార్యాలయాన్ని కూడా అందజేసి ఉన్నారు. ఇందు మూలంగా తెలియజేసేది ఏంటంటే, సింగిల్ యూజ్ డిస్పోజబుల్ ప్లాస్టిక్ అనేది 1వ తారీఖు నుంచి పూర్తిగా మన భీమవరం పట్టణం నందు, పరిసర ప్రాంతాల నందు నిషేధించడానికి నిర్ణయం తీసుకోబడింది. తదనుగుణంగా ప్రజలందరూ, మిగతా వ్యాపార సంస్థలందరూ ఈ నిర్ణయాన్ని తూచా తప్పకుండా ఆచరించి పర్యావరణ పరిరక్షణలో తగు తోడ్పాటు అందిస్తారని నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ప్లాస్టిక్ నివారణ మీద, ప్లాస్టిక్ నిషేధం మీద ఒక సవాల్గా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి చదలవాడ నాగరాణి గారు ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్గా పరిస్థితి ఏర్పడింది. ఎటువంటి పరిస్థితులను కూడా భీమవరం ఈ ప్రాంతంలో, జిల్లాలో ఎక్కడా కూడా ప్లాస్టిక్ ఉండకుండా ఉండడానికి వారు ఉద్యమ రూపంలో చేస్తున్నారు. ఇది మనందరి ప్రాణానికి సంబంధించిన విషయం. క్యాన్సర్ వస్తుందని నిర్ధారణ చేసేసారు. అయితే విపరీతంగా పెరిగిపోయింది ప్లాస్టిక్. అంచేది ఏదైతే వద్దంటాం అదే చేస్తారు మన దాంట్లో. అందుకని ఇవాళ తహసీల్దార్ గారి కార్యాలయంలో కానీ, ఇంకో కార్యాలయంలో కానీ, అన్ని చోట్ల కూడా మెటల్ సామాగ్రిని, కప్పులు కానీ, ప్లాస్టిక్లు కానీ, మంచినీళ్ళ ప్లాస్టిక్లు కానీ, ప్లేట్లు కానీ, మరి మంచినీళ్ళ గ్లాసులు కానీ, టీ గ్లాసులు కానీ అన్నీ కూడా ఈ స్టీల్ ప్లాట్లు వాడమని చెప్పేసి ప్రతి కార్యాలయంలో ఏర్పాటు చేసుకున్నాం. దీనిలో భాగంగా ప్రతి కార్పొరేటర్లోనూ కూడా మేమే స్పాన్సర్ చేసి వాళ్ళకి గాజు గ్లాసులు, స్టీల్ గ్లాసులు ఇస్తామని, ఈ పర్యావరణ పరిరక్షణలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని నమస్కారం తెలియజేస్తాను. నేషనల్ ఎలక్ట్రీషియన్ డే సందర్భంగా భీమవరం మండలాల ఎలక్ట్రికల్స్ అండ్ ప్లంబర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనం నందు వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి, అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు అంబళ్ల శ్రీనివాసరావు, కింతాడ కృష్ణమోహన్లు, విద్యుత్ బల్బును కనుగొన్న శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మెంటే పాదసారథి మాట్లాడుతూ, మానవాళికి వెలుగును చూపించిన శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ ను ఈ భూమి ఉన్నంత వరకు మరవలేమని, వారిని స్మరించుకోవడం మన బాధ్యత అని, వారు కనిపెట్టిన మూలాధారమే ఈ రోజు ప్రపంచమంతా వెలుగులతో, మనం అనేక రకాల అభివృద్దితో వెలుగు నింపుకున్నామని, ఎంతో మంది ఈ ఎలక్ట్రికల్ రంగం ద్వారా ఉపాధి పొందుతున్నామని అన్నారు. గత 6 సంవత్సరాలుగా ఎలక్ట్రీషియన్ డే నిర్వహిస్తూ సామాజిక సేవలో కూడా మీరంతా ముందు ఉండాలని ఎలక్ట్రీషియన్ డే శుభాకాంక్షలు తెలిపారు. అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు అంబళ్ల శ్రీనివాసరావు, కింతాడ కృష్ణమోహన్లు మాట్లాడుతూ, అసోసియేషన్ ద్వారా రాబోయే రోజుల్లో వృద్ధాప్యానికి చేరుకున్న సీనియర్ ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్ ను ఆదుకుంటామని తెలిపారు. జిల్లా లేబర్ అసిస్టెంట్ కమిషనర్ టీవీవీ ఆదినారాయణమూర్తి, లేబర్ ఆఫీసర్ ఎం కిరణ్ కుమార్లు లేబర్ చట్టంపై అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్, అసోసియేషన్ గౌరవాధ్యక్షులు గొట్టుముక్కల కృష్ణంరాజు, కార్యదర్శి కట్టా శ్రీనివాస్ గౌడ్, దొడ్డిపట్ల అమ్మారావు, కడలి శ్రీనివాసరావు, మాండ్రు ఆనంద్ కుమార్, దండు ఎరిమియా, ఆకుల శ్రీనివాసరావు, మాండ్రు ఆనంద్ కుమార్లు పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పాము కార్మికులకి ఏదైనా ప్రమాదం
ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఉన్నాయి. చాలా సాఫ్ట్గా మీరు ఆ పాలసీ తీసుకోవచ్చు. అవన్నీ కూడా అలాగే ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో కూడా 2014-2019 మధ్యలో కూడా పవన్ గారు మీకు ఎన్నో రకాలైనటువంటి సహాయకాలు అందించారు. ఆధార పథకం ద్వారా ప్రతి వృత్తి కార్మికులకు కూడా 10% అంటే 90% సబ్సిడీ. అంటే అది ఒక 10,000 రూపాయలు కావాలి, ఒక 100 రూపాయలు చెల్లిస్తే ఆ పరికరం వస్తుంది. అలాగే హెల్త్ కేర్ కిట్స్ కూడా గతంలో ఇచ్చే పరిస్థితి ఉండేది. కానీ గత ప్రభుత్వం ఈ ఆధార పథకం పూర్తిగా తీసేసి ఏ వృత్తి చేసుకునే కార్మికులకి కానీ ప్రభుత్వం చేసిన వాళ్ళు కానీ ఏ విధంగా వాళ్ళు ఉపయోగపడాలి. ఈ రాష్ట్ర పరిషత్ రెండోది మనకి ఈ భవన నిర్మాణ కార్మిక చట్టం ఉంది. మనకి అందరికీ తెలుస్తుంది, కట్టినారు. దాంట్లో ఏంటంటే మనకి ఈ ఏ బిల్డింగ్ కట్టినా మా లేబర్ డిపార్ట్మెంట్కి 1% సృష్టి చేస్తారు. అది ఆటోమేటిక్గా మున్సిపాలిటీ నుంచి డిపార్ట్మెంట్కి క్రెడిట్ అయిపోతుంది. ఆ డబ్బులు వర్కర్స్ ఖర్చు పెడతారు. ఈ వర్కర్స్ ప్రతి విషయం ఎక్కడ చేసుకోవాలో మీకు అంత ఐడియా ఉంటుంది. అయితే మళ్ళీ చెప్తున్నారు, భవన నిర్మాణ కార్మికులు ఎంతమంది ఉన్నారు, ఎలక్ట్రిసిటీ ఎంతమంది ఉన్నారు, రాడ్ పేమెంట్స్ ఎంతమంది, ఇంకా కేటాయింపు కూడా వాళ్ళ దగ్గర ఐడియా ఉంటుంది. రేపు యూనివర్సిటీ కావాలంటే ఆ ఈశ్వర్ గారికి ఆధార్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అసోసియేషన్ వారి తీర్మాన ప్రకారంగా ఒక 5 లక్షల మంది రాష్ట్రమంతా కాకుండా దేశమంతా కూడా నేషనల్ ఎలక్ట్రిసిటీగా ఈరోజు అందరూ పండగ వాతావరణం చేసుకుంటున్నాం. ప్రైవేట్ ఎలక్ట్రిక్ కార్మికులు అందరూ కూడా ఎంతో ప్రమాదకరమైన వృత్తి వెనుక జీవనం సాగిస్తున్న మన అందరూ కూడా ఎంతో భద్రతతో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ వారు గ్రామాన్ని ఒక 5 లక్షల మందితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మనకంటూ గుర్తింపు ఉండాలి. జనవరి 27వ తారీఖున మనకంటూ సరళంగా ప్రకటించుకొని ప్రపంచానికి వెలుగుతుంది. కాబట్టి మన ప్రభుత్వానికి కూడా మనం తెలియజేసి మనకంటూ ఎలక్ట్రిసిటీ కావాలని ఈరోజు సరళంగా ప్రకటించుకొని ఈరోజు మనం కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు మన అందరూ కూడా చాలా సరళంగా సంతోషంగా సరళంగా ప్రకటించుకొని మనందరం కూడా అందరికీ తెలియాలి. ప్రపంచానికి వెళ్ళించిన రోజు కాబట్టి ఈరోజు మనం వాతావరణం చేస్తున్నాము. అలాగే మన రాష్ట్రంలో కూడా ఇంకా 4 రాష్ట్రాల్లో కూడా నేషనల్ ఆలోచించడం జరిగింది. ఇది మనకి కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ఈ 4 రాష్ట్రాల్లో కూడా 5 లక్షల మంది ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరికీ కూడా మరి గత కొద్ది నెలల క్రితం ఈ ఎలక్ట్రికల్గా కానీ అలాగే ప్లంబర్స్గా కానీ పనిచేసుకుంటూ మనం ఉపాధి చేసుకున్నాం. ఏదైతే మనం చాలా దగ్గరగా ప్రమాదాలకు దగ్గరగా ఈ ఎలక్ట్రికల్ పనులు చేసుకుంటూ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అసోసియేషన్ కానీ సరిగా లేనట్లయితే మరి మనం ఏ సహకారం కానీ ఇన్సూరెన్స్ కానీ ల్యాబ్ ఇన్సూరెన్స్ కానీ అలాగే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కూడా ఏది పోగలేదు. ఏదైతే మనం శ్రమం కరెక్ట్గా ఉన్నట్లయితే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏదో ప్రమాదం జరిగినప్పుడు మన కుటుంబ సంరక్షణ నిమిత్తం మనకు రావాల్సినటువంటి పథకాలన్నీ కూడా మనకు వర్తిస్తాయి. మనం ప్రమాదం అంచుల మధ్య ఒక బిల్డింగ్ పని చేయనివ్వండి, ఒక కరెంట్ పని చేయనివ్వండి, అలాగే ఇప్పుడు ఇందాక చెప్పారు నాణ్యమైనటువంటి పనిముట్లు ఏదైతే పరికరాలు అన్ని చక్కగా ఉన్నట్లయితే మనం పనిచేసుకునేటప్పుడు మనం భద్రత ఉంటుంది. డూప్లికేట్ సామాన్లు వాడటం వల్ల మనకే ప్రమాదం. అలాగే ఏదైతే మాత్రం పనిచేస్తున్నటువంటి ఆ ఇళ్ల వాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అందుకు కాబట్టి మనం కేవలం మనం పనిచేసేటువంటి ఏదైతే లేబర్ తీసుకుంటామో దాన్ని ఆశించాలి.
భీమవరం డిఎన్ఆర్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గాదిరాజు బాబును పలువురు ప్రముఖులు పరామర్శించారు. ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ది సంస్థ మాజీ చైర్మన్ డివి శివరాం, శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్, జనసేన రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ మల్లేడి బాబీ, టీడీపీ ముస్లిం మైనార్టీ నాయకులు నౌషాద్, షాబు, ఖలీల్, భీమవరం మండల మాజీ వైస్ ఎంపీపీ కొప్పతి వీరరాఘవులు తదితరులు పరామర్శించారు. ముందుగా గాదిరాజు బాబు తండ్రి సోమరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సోమరాజు మృతి తీరని లోటని అన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇప్పుడు నేను 94 గెలిచా 99 పార్టీ ఊరుకోవడానికి 3 ఉంటాయి. రాజరాజు సోమరాజు గారు ఆయన గత 19వ తారీఖు సంతోషం అవడం మరి చాలా మంచి వ్యక్తి. ఆయన రిటైర్డ్ సూపరింటెండెంట్ ఇంజనీర్గా కూడా చేశారు. సమాజంలో మంచి ఉండాలి, మంచిని ప్రోత్సహించాలనే ఆలోచనలు ఉండేవారు. ఆ రకంగా గాదిరాజు బాబు గారు తన కొడుకుని రాజకీయంగా కూడా ప్రోత్సహించింది సోమరాజు గారే. మరి గాదిరాజు బాబు గారు నాకు అత్యంత స్నేహితుడు. మరి సోమరాజు గారు అల్లా దేవల్ల 85 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చారు. ఎవరికి ఇబ్బంది లేకుండా అందరితో మంచి అనిపించుకుని పిల్లల్ని ప్రయోజనం చేసి ఆయన గడిపిన జీవితం మా తెలిసి పూర్తిదాయకం. అల్లా ఆయన ఆత్మని మరి శాంతింపజేసి ఆయన స్వర్గం ప్రాప్తి చేయాలని భీమవరం శ్రీరాంపురంలోని గాంధీ కస్తూర్బా మహిళా కేంద్రంలో జిల్లా సర్వోదయ మండలి శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి వారోత్సవాలను మావుళ్లమ్మ దేవస్థానం మాజీ అసిస్టెంట్ కమిషనర్ ఆనంద్ వర్మ, ఆర్ఎండ్బి డిఈ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అహింస ఆయుధంగా గాంధీజీ పోరాటం చేసి స్వతంత్రం సాధించారని, ఆ స్వాతంత్ర్యాన్ని మనందరం సమపాళ్లలో అభివృద్ది చేసుకోవాలని, భావితరాల్లో ఇటువంటి కార్యక్రమాల వల్ల అందరికీ తెలుస్తుందన్నారు. జిల్లా సర్వోదయ మండలి కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు, కన్వీనర్ చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ఈ వారోత్సవాల్లో ఎంఆర్ రాజు ఎంజీఎం ట్రస్ట్ లో గాంధీజీ ఆశయ అవగాహన సదస్సు నిర్వహిస్తామని, ప్రతి పాఠశాలలో కళాశాలలో గాంధీజీ ఆశయాలపై వ్యాసరచన, ప్లాస్టిక్ నిషేధంపై చిత్రలేఖన పోటీలను, చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. 30న క్విట్ ఇండియా స్తూపం వద్ద వర్ధంతి ముగింపు వేడుకలు నిర్వహించి విజేతలకు బహుమతులు, గాంధీవాదులకు సత్కారాలు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీతారామరాజు, సత్యనారాయణరాజు ఆశ్రమ మహిళలు పాల్గొన్నారు. స్వాతంత్రం తీసుకురావడంలో చాలా ఎటువంటి పద్ధతులు అనుకరించారు. హింస లేకుండా, అటువంటి ఒక కర్ర కూడా పట్టుకోకుండా మన దేశానికి బ్రిటిష్ వారు పరిపాలన నుండి మనకు విముక్తి కలిగించారు. ఆయన ఆశయాలు, ఆయన పద్ధతులు కూడా మనం కూడా అనుసరించి మంచి పద్ధతిలో మెలగాలి. అదేవిధంగా మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం కావాలని చెప్పేసి నేను కోరుతున్నాను. సర్వోదయ మండలి అలాగే గాంధీ సంస్థలన్నీ కూడా మరి జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ గాంధీ స్మారక నిధి మరియు సర్వోదయ మండలి తరఫున గాంధీ మండపాల వద్ద శాంతి ప్రదర్శనలు, అలాగే మన భీమవరం నుంచి పెదనేందుకూరు మహాత్మా గాంధీ భవనానికి, అలాగే అక్కడి నుంచి మల్లవరం గాంధీ ఆశ్రమానికి 30వ తారీఖున శాంతి సేన ర్యాలీ నిర్వహిస్తున్నాం. అంతేకాకుండా మహాత్మా గాంధీ అనుసరించినటువంటి అంశాలపైన, గాంధేయం పైన కవితా పురస్కారాలు 30 మంది కవులకు 3 చోట్ల కవితా పురస్కారాలు కూడా చేస్తున్నాం. 30వ తారీఖు 12 ఉదయం, అలాగే మల్లవరంలో
మధ్యాహ్నం 2 గంటలకి 29వ తారీఖు ఎంజిఎం ట్రస్ట్ భీమవరంలోనూ ఈ పురస్కారాలు గాంధేయ కవితా రచయితలందరికీ కూడా కవి సమ్మేళనాలు పురస్కారాలు అందజేస్తున్నాం. ఒక శక్తి లాంటి వ్యక్తి ఆయన. మరి ఆయన స్వాతంత్ర పోరాటంలో మనం అందరం కూడా మగ్గిపోయి ఉన్నాం. ఆ బ్రిటిష్ వారి ధర్మనీతికి మరి ప్రాణ ధన నష్టాలు జరిగాయి. దీన్ని ఒక్క కర్ర ఆయుధం, ఆయన పట్టుకున్న కర్ర ఆయుధం అవతల కొన్ని వేల తుపాకులు మన మీద ఉన్నాయి. కానీ ఆయన కొల్లాయి గుడ్డ కట్టుకుని తిరుగుతూ శాంతి అహింసతోటి స్వాతంత్రం సాధించారు. అటువంటి మహానుభావుడు మరి ఆయన దుర్మరణం పాలయ్యారు. మరి ఆయన జనవరి 30వ తారీఖున ఆయన వర్ధంతి. మేము ప్రతి సంవత్సరం కూడా జిల్లా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో విజ్ఞాన వేదిక సహకారంతో ఈ గాంధీ వర్ధంతి కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలతోటి కుష్ఠవ్యాధి కాలనీతో సహా ఈ కార్యక్రమాలు 5 రోజులు నిర్వహిస్తాం. మరి ముఖ్యంగా సెయింట్ మేరీస్ హాస్పిటల్లో, కుష్ఠవ్యాధి కాలనీలో, ఈ ఆశ్రమంలో, ఇంకా వృద్ధాశ్రమంలో, ఇలా అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాలు వర్ధంతి కార్యక్రమం పెట్టి పిల్లలందరికీ పోటీలు పెట్టి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని మమ్మల్ని జయప్రదం చేయమని కోరుకుంటున్నాం. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజ్ఞాన భారతి పాఠశాల విద్యార్థులు చినమీరం గ్రామంలో ఘోష్ పదసంచలనం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు స్వతంత్ర సమరయోధుల వేషధారణతో అలరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కె ఓంకార్ ప్రసాద్, ప్రబంధకారిణి చైర్మన్ డాక్టర్ కె బ్రహ్మరాసు, కరెస్పాండెంట్ ప్రసాద్ రాసు, అతిథులుగా ఎన్ వెంకటరామరాసు, ఎం నారాయణరావు, ఆదిత్య, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన భారతీయ విద్యా కేంద్రం పాఠశాల విజ్ఞాన భారతి చినమేరం బ్రాంచ్ నందు విద్యార్థులు ఘోష్తో కూడిన పదసంచలనం ఈ చినమేరం గ్రామంలో మొట్టమొదటిసారిగా ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అతిథులుగా నారాయణరాజు గారు, అలాగే మంత్రి నారాయణరావు గారు, మంత్రి రామచంద్రరాజు గారు, వెంకటరామరాజు గారు, అలాగే పాఠశాల కమిటీ చైర్మన్ బ్రహ్మరాజు గారు, కరెస్పాండెంట్ ప్రసాద్ రాజు గారు, ప్రధానాచార్య శ్రీనివాసరావు గారు ఇచ్చేయడం జరిగింది. చినమీరంలో ఇప్పుడు పదసంచలనం జరుగుతుంది. విద్యార్థుల్లో ఉన్నటువంటి టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళలో దేశభక్తి పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. క్రమశిక్షణతో మా విద్యార్థులు ఈ ఘోష్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రతి విద్యార్థి మేధావి అని మోటివేటర్ రిటైర్డ్ ప్రొఫెసర్ కెవి సుబ్బరాసు అన్నారు. సోమవారం ఉండి మండలం చెరుకువాడ జడ్పీ హైస్కూల్లో ఉండి మానవతా శాఖ ఆధ్వర్యంలో 10th క్లాస్ విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సుబ్బరాసు, కలిగొట్ల గోపాల్ శర్మ మోటివేషన్ క్లాసులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నత శిఖరాలకు ఇక్కడే పునాది వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉండి శాఖ కార్యదర్శి డాక్టర్ గాజరాజు రంగరాసు, కో చైర్మన్ డి రామలింగేశ్వరరావు మాట్లాడుతూ 10th విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా
కడప జిల్లా సభ్యులు వెంకటపతిరాసు, ఎస్ఆర్ కేర్ ఇంజనీరింగ్ కాలేజీ రిటైర్డ్ వైస్ ప్రిన్సిపల్ కేవీఎన్ రాసు, మండల చైర్మన్ రుద్రరాజు యువరాజు, హెచ్ఎం మంతన పార్వతీదేవి, మూర్తి, ముదిరాజ్, సుకుమార్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. 10th క్లాస్ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెమోంటో, బుక్స్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఉండి మండల మానవతా శాఖ ఆధ్వర్యంలో చెరుకోడ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ ఇవ్వటం జరిగింది. గారు అందరికీ కూడా ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ 10th క్లాస్ విద్యార్థులకి చాలా ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఇలాగే మధ్యాహ్నం మనం ఉండి జిల్లా పరిషత్ హై స్కూల్లో 10th క్లాస్ విద్యార్థులు మరో క్లాస్ మేము ఏర్పాటు చేస్తున్నాం. ఈ శర్మ గారు, సుబ్బరాజు గారు మన ఉండి మండలంలో చాలా పాఠశాలకి ఈ ఏడాది తన క్లాసులు ఇవ్వటం జరిగింది. వారి ఇరువురికి కూడా అలాగే క్లాసులు పురమాయించిన మా వెంకటపతిరాజు గారికి అందరికీ కూడా ఉండి శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే హై స్కూల్స్లో పిల్లలు దేశ భవిష్యత్తు వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. మనం విజన్ 2047 అంటున్నాం కదా, అది రావాలి అంటే ఒక క్రమశిక్షణ అవసరం, ఉన్నత విలువలు అవసరం. దానికి మనం ఒక పెద్దవాళ్ళని అంటే ఆదర్శమూర్తులను కొంతమందిని తీసుకుని వాళ్ళ అడుగుజాడల్లో మనం నడిచినట్టయితే మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. అంచేత నేను ప్రత్యేకంగా మీకు చెప్పేది ఏంటంటే దేశ భవిష్యత్తు యూత్ మీద ఆధారపడి ఉంది. యు ఆర్ ది ఫ్యూచర్ ఆఫ్ ది నేషన్. సో ద డెస్టినీ ఆఫ్ ది నేషన్ డిపెండ్స్ ఆన్ యూ. అంచేత మీరందరూ కూడా ఒక ఆశయంతో, ఒక పట్టుదలతోటి మీరు వర్క్ చేసినట్టయితే మన దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా ఉండి మానవతా వారు ఈ కార్యక్రమం ఆపడానికి వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఒక మహోన్నతమైన వ్యక్తి ఏమన్నాడంటే 19వ శతాబ్దం ఇంగ్లీష్ వాళ్ళది, 20వ శతాబ్దం అమెరికా వాళ్ళది, 21వ శతాబ్దం భారతీయులదని చెప్పాడు. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో 25% యువత, ప్రపంచ జనాభాలో 25% యువత ఈ దేశంలో ఉన్నారు కనుక దేశం జీడిపి పెరిగే అవకాశం ఉంది. ఎప్పుడైతే జీడిపి పెరిగిందో మన భారతదేశం ప్రపంచంలో గొప్ప దేశం అవుతుంది. మన జీడిపి పెరగాలంటే క్లాస్ రూమ్లో విద్యార్థులు జాగ్రత్తగా పాఠం విని ఇంటి దగ్గర చదువుకుని వాళ్ళ నైపుణ్యాలు పెంచుకున్నప్పుడు మన జీడిపి పెరుగుతుంది, మన దేశం గొప్ప దేశం అవుతుంది. యువకులారా, మన దేశం డెఫినెట్గా మిమ్మల్ని చూస్తూ ఉంటే గొప్ప దేశంతో నమ్మకంతో థ్యాంక్ యూ. ఈరోజు ఉండి మానవతా సంస్థ ఆధ్వర్యంలో చెరుకువాడలోని హై స్కూల్కి రావడం జరిగింది. మరి విద్య వల్లనే ఏ వ్యక్తి అయినా ఉన్నతి సాధిస్తాడు. నచోరహార్యం నచరాజహార్యం నభ్రాతృభాజ్యం నచభారకారి ఏ కృతే వర్ధత ఏమ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం అన్నాడు భర్తృహరి. కాబట్టి ఈ విద్యనందరూ నేర్చుకోమని, అందరూ కూడా మన దేశ భవిష్యత్తుకి సహాయపడాలని కోరుకుంటూ ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ కూడా మా చెరుకువాడ హై స్కూల్ తరపు నుంచి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఏదైతే పెద్దలు మీకు సూచనలు ఇచ్చారో ఆ సూచనలన్నీ పాటించి అందరూ కూడా మంచి మార్కులతోటి ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఇప్పుడు కెరీర్ గైడెన్స్ సందర్భంగా మరి పెద్దలు చెప్పినటువంటి విషయాలన్నీ మనసులో పెట్టుకుని వాటిని తూచా ఆచరించి మీరు 10th క్లాస్ ఎగ్జామ్స్లో ఉత్తీర్ణతే కాదు, అక్కడ రిజల్టే కాదు, భవిష్యత్తులో కూడా ఇవన్నీ మీకు ఉపయోగపడి మీరు మంచి స్థాయిలోకి రావాలని కోరుకుంటూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దీపం పథకం కింద 10 కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించారని, దీపం పథకం 2 కింద సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నట్లు ఓం జేఎన్టీ గ్యాస్ కంపెనీ మేనేజింగ్ పార్ట్నర్స్ కమ్మంపాటి త్రినాథ కృష్ణమూర్తి, వల్లి శివరామలక్ష్మిలు చెప్పారు. హెచ్పీ గ్యాస్ కంపెనీ ఆదేశాల మేరకు గ్యాస్ వినియోగంపై వినియోగదారులకు ఆదివారం రాత్రి ఆకువీళ్ల అవగాహన కల్పించారు. గ్యాస్ వినియోగంపై అభ్యంతరాలుంటే దగ్గరలోని గ్యాస్ కంపెనీలో కంప్లైంట్ చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మన్నే లలితాదేవి, మాజీ సర్పంచ్ మన్నే పోతురోజుతో పాటు ఓం జేఎన్టీ గ్యాస్ కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు. 2016లో అలాగే 2023లో సుమారు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి గారు, కేంద్ర ప్రభుత్వం వారు సుమారు 10 కోట్ల పైసలకి ఉచిత గ్యాస్ కనెక్షన్స్ ఆ లబ్ధిదారులకి ఇచ్చారు. అది లబ్ధిదారులందరూ కూడా వినియోగించుకుంటున్నారు. మరో ముఖ్యమైన అంశము దీపం పథకం 2 ప్రకారంగా ఆ స్కీమ్ ద్వారా ప్రతి కన్స్యూమర్కి, అర్హులైన కన్స్యూమర్కి అందరికీ కూడా 3 సిలిండర్లు, 3 రిఫిల్స్
పర్ యానం 4 నెలలకోసారి 4 నెలలకోసారి 4 నెలలకోసారి అంటే 12 నెలలు సంవత్సరం కింద లెక్క ఇవి ఉచితంగా ఇస్తున్నారు. అది నేరుగా లబ్ధిదారుడు కన్స్యూమర్ యొక్క అకౌంట్ ఫర్ అవుతుంది. అది గ్యాస్ కంపెనీ వారిని ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే హోమ్ చేయండి హెచ్పి గ్యాస్ ఏజెన్సీకి అలాగే మీకు సంబంధించిన గ్యాస్ కంపెనీలకి వెళ్లి విషయాలన్నీ తెలుసుకుని అవగాహన చేసుకోండి. అలాగే ఏదైనా రిఫిల్ రాకపోతే వెంటనే తెలియపరచండి. అనేక రకమైన మనకు బుకింగ్ మెథడ్స్ ఉన్నాయి. హెచ్పి యాప్ ద్వారా, వితరణ యాప్ ద్వారా, ఆన్లైన్ బుకింగ్, ఇలా చాలా బుకింగ్లు ఉన్నాయి. ఆ బుకింగ్ల ద్వారా మనం అందరం కూడా గ్యాస్ కంపెనీకి తెలియపరిస్తే వెంటనే మీకు డెలివరీ అవుతుంది. వెంటనే డెలివరీ చేస్తారు. బాయ్స్ కంపెనీ యజమాని డీలర్ యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయని చెప్పుకుంటూ అందరికీ కూడా ఈ రోజు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. అందరికీ కూడా గణతంత్ర శుభాకాంక్షలు. ముఖ్యంగా మా ఓం జేఎన్టీ హెచ్పి గ్యాస్ వినియోగదారులకి అలాగే అందరు వినియోగదారులకి కూడా శుభాకాంక్షలు చెప్పుకుంటూ కృతజ్ఞతలు చెప్పుకుంటూ అందరికీ జై గురుదత్త. మా ఇంత చక్కటి ప్రధానమంత్రి మనకు రావటం చాలా ఆనందకర విషయం. ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి ప్రధానమంత్రిని నేను చూశాను. విన్నాను. ఏదో 50 సంవత్సరాలు అనవసరమైన కార్యక్రమం చేశాం. కానీ ఇవాళ నిజాయితీపరుడు, ఇవాళ స్వచ్ఛంగా సేవ చేస్తూ ఇవాళ ఈ దీపం పథకం కూడా ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చి సంవత్సరానికి 3 బండ్లు ఇస్తున్నారు అంటే ప్రధానమంత్రి గారు చాలా ఉన్నతంగా ఆలోచించి గ్యాస్ అనేది మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ముఖ్యంగా మనం అక్కడ ఇక్కడ గ్యాస్ పొయ్యిలు పెట్టేస్తాము, అలా పెట్టకూడదు. ఒక సిమెంట్ బెంచ్ మీద పెట్టాలి. అలాగే బండ కూడా కరెక్ట్గా ఉందా లేదా, మనం బయటకు వెళ్ళేటప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. బయట నుంచి వచ్చిన తర్వాత అక్కడ గ్యాస్ ఉన్న ఏరియాలో స్మెల్ వస్తుందా లేదో చూసుకున్నాకే కరెంటు స్విచ్ బోర్డు వేయాలి. కరెంటు వేసుకుంటే మనం సురక్షితంగా ఉంటాము. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ హోమ్ జయంతి ద్వారా ప్రచారానికి వచ్చాము. చదరంగం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి పెరుగుతోందని జిల్లా చదరంగం అసోసియేషన్ అధ్యక్షుడు మాదా సుకిషోర్ తెలిపారు. దూసనపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చదరంగంలో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదరంగం ద్వారా విద్యార్థుల్లో మానసిక ధైర్యం, ఆలోచన శక్తి, సుసంపన్నమైన జ్ఞానం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు యు బంగారుబాబు, ఎన్ మహేష్, కె శ్రీనివాస్, బి కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలలో ఉచితంగా చెస్ శిక్షణా శిబిరాలు నిర్వహిస్తూ వస్తున్నాం. ఈ సందర్భంగా వీరవాసరం మండలం దోసలపూడి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈ రోజున చెస్ శిక్షణ శిబిరాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేసినటువంటి హెడ్ మాస్టర్ గారికి, ఇలా పీటీ సార్కి, మిగతా ఉపాధ్యాయులందరికీ జిల్లా అసోసియేషన్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చెస్ని మన జిల్లాలో అన్ని చోట్లకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మాకు అవకాశం కల్పించినటువంటి ఈ స్కూల్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా ఎంతో శ్రద్ధతో వింటున్నారు. భవిష్యత్తులో కూడా వీళ్ళకి మరింత శిక్షణ అవసరమైతే మేము జిల్లా అసోసియేషన్ తరఫున ఉచితంగా ఇస్తామని తెలియజేస్తున్నాము. సో మీకు అవసరమైనప్పుడు మాకు ఇన్ఫార్మ్ చేస్తే జిల్లాలో అన్ని స్కూల్స్ కూడా ఇలాగే ఉచితంగా శిక్షణా శిబిరాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కాళ్లకూరులో పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు. భీమవరం మండలం వెంప గ్రామంలో గొట్టుముక్కల సుబ్బరాజు మెమోరియల్ ట్రస్ట్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా 53 మంది విద్యార్థులకు ఎమ్మెల్యే అంజుబాబు చేతుల మీదుగా ఉపకార వేతనాలు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ఖాయం. వైఎస్ఆర్సీపీ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీవీఎల్ జన్మదినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ కౌరు. భీమవరం తిరుమల స్కూల్లో సాంప్రదాయబద్దంగా సరస్వతీదేవి హోమం, పెద్ద ఎత్తున పాల్గొన్న విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.